హలో బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆది 963 క్రియేషన్స్. మళ్ళీ మీ ముందుకు మంచి డైలీ వ్లాగ్తో వచ్చేసాను ఫ్రెండ్స్. నేను మా ఆదిక్ కింద మేము గెస్ట్ హౌస్లో ఉండేవాళ్ళం కదా ఫ్రెండ్స్, అప్పుడు వీడియో ఇది. ఆదిక్ వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళారు. వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి వచ్చే టయానికి కింద మేము పార్క్లో ఆదిక్ని బయటికి తీసుకెళ్తా అన్నారు. అందుకోసమని మేము కిందకి దిగేసి పార్క్ దగ్గర వాకింగ్ చేద్దామని వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా ఆదిక్ బ్యాగ్ తగిలించుకొని చాలా క్యూట్గా ముద్దుగా దిగుతున్నాడు. ఎవ్వరు చేయి పట్టుకోకూడదంట, వాడే నడవాలంట. అంతే, పిల్లలకి కాళ్ళు అంటే నడిచే ఏజ్ వచ్చినప్పుడు మనం వద్దన్నా కూడా వాళ్ళు నడుస్తామంటారు. వాడే మెట్లు దిగాలంట. చూడండి ఎంత క్యూట్గా దిగుతున్నాడో. ఇంకా అప్పుడప్పుడు అలాగే చేస్తూ ఉంటాడు మా ఆదిక్. ఒక్కొక్కసారి నడవమని చెప్పినా అప్పుడు మాత్రం నడవడు, అప్పుడు ఎత్తుకోమని చెప్తాడు. ఇది మేమున్న గెస్ట్ హౌస్ ఫ్రెండ్స్. మేమున్న గెస్ట్ హౌస్ దగ్గర నుంచి పార్క్లో చూడండి ఎంత బాగుందో. చుట్టూ చెట్లు, ఇంకా వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది, కానీ దానికి వాటర్ సప్లై లేదు ప్రజెంట్ అయితే. చుట్టూ చెట్లు, కానీ మా వాడు చెట్లుకి ఆకులు తెంచుతున్నాడు, అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాడు. కొన్ని ఫ్లవర్స్ కూడా కోస్తాడు వాడు. ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు తీసుకొని మమ్మీ ఐ లవ్ యూ అని కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు. కానీ వీడియో తీసేటప్పుడు మాత్రం ఎప్పుడూ అలా ఎక్స్ప్రెస్ చేయడు వాడు. అలాగే ఇక్కడ మొక్కలు కూడా ఒక రిథమిక్ వేలో, అంటే జింకలాగా అలా హార్ట్ షేప్లో అలా పెంచారు ఫ్రెండ్స్. చాలా బాగా నీట్గా పెంచారు. మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. చెత్త గిత్త అంటూ అలాంటివి ఏం వేయరు. మాది చూడండి, రా మమ్మీ వెళ్దాము, రా రా అని పిలుస్తున్నాడు. ఆ బ్యాగ్ మాత్రం వదలడు. అది వాళ్ళ డాడీ బ్యాగ్, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళే బ్యాగ్. ఈరోజు వేరే బ్యాగ్ తీసుకెళ్లారు, అందుకని వాడు వచ్చాక వాడికే ఆ బ్యాగ్. ఎంత క్యూట్గా నడుస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్. మా ఆదిక్ రా 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 షాపింగ్కి వెళ్ళాలి, డాడీ రావాలి, అదే బాధ వాడిది. మా ఆదిక్ ఇలా బుడి అడుగులు వేసుకుంటూ ముద్దుగా నడుస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా, ఎవరికైనా పిల్లలు మనం నడిచినప్పుడు మన అమ్మ వాళ్ళకి ఉంటుంది ఆనందం, అలాగే మన పిల్లలు నడిచినప్పుడు మనకి కూడా అంతే హ్యాపీనెస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా మా వారు వచ్చేసారు. ఆదిక్ కోసం కొత్తగా, అంటే అవి వేరే చెప్పులు ఉన్నాయి, వాడికి డైలీ వేర్ కోసమని చెప్పులు తీసుకోవడానికని వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పుల షాప్లో వాళ్ళ డాడీ చెప్పులు చెక్ చేస్తున్నారు. నాకు ఎల్లో కలర్ అంటేనే నచ్చదు, మా వారికి ఏమో ఎల్లో కలర్ అంటే కొంచెం ఇష్టం, కానీ నాకైతే నచ్చదు, చిరాకు. ఐ హేట్ ఎల్లో. అంటే ఏదైనా డ్రెస్సులు అలా ఏదైనా తీసుకోవడంలో. ఇంకా ఆదిక్ కోసం చెప్పులు చూసాము. ఇవి ఫ్లిప్ ఫ్లాప్స్ అంటాం కదా, అవి తీసుకోవడానికనే వచ్చాము. కంఫర్ట్గా ఉంటుంది కదా అంటే తీయడం. ఇవి వాడు ఉన్న చెప్పులేమో అవి కొంచెం లూజ్ అయ్యాయి, వాడేమో అవి వద్దు వేరేవి కావాలంటున్నాడు. ఇంకా సైజు ఏమో వాడికి కొంచెం చిన్న సైజు తీసుకుంటేనేమో అవి సరిపోవట్లేదు, కొంచెం పెద్ద సైజు తీసుకుంటేనేమో లూజ్ అవుతున్నాయి. ఇంకా వాడే ఏమేం కావాలో కూడా వాడే సెలెక్ట్ చేసుకునేంత పెద్దోడైపోయాడు మా ఆదిక్. ఈ బ్లాక్ రెడ్ కాంబినేషన్ మాత్రమే వాడి సైజు ఉన్నాయంట, ఇంకా చిన్న సైజు ఉన్నాయి, మరి పెద్ద సైజు ఉన్నాయి, కానీ వాడి సైజులో మాత్రం ఇవే ఉన్నాయి. ఇంకా బ్లాక్ అయితే నాకు జనరల్గా నచ్చదు. ఈ కలర్ ఇవి కూడా చూసాం, కానీ అంత లుక్ లేవు వాడికి. అవి కూడా అంతే, కొంచెం లూజ్గానే ఉన్నాయి. మరి బడా లూజ్ ఉంటే బాగోదు కదా చెప్పులు. మా వాడికి అసలే ముందున్న చెప్పులే లూజ్గా ఉన్నాయని కొత్త చెప్పులు కొంచెం టైట్గా ఉన్నాయి కొందాం అనుకున్నాము. అందుకే లాస్ట్కి ఎల్లో రెడ్డే తీసుకున్నాము ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఆదిక్వి. ఇంకా అలా తిరుగుతూ ఉన్నాము. ఇంకా ఇవి చెప్పులు కూడా 200 కాస్ట్ పడ్డాయి. అలా పానీపూరి బండి దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. మా వాడు మాత్రం లాలీపాప్ తింటున్నాడు, నేను మా వారు పానీపూరి తినడానికి వచ్చాం. ఇక్కడ పానీపూరి మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదు ఫ్రెండ్స్. ఫస్ట్ నేను మా వారు ఒక పానీపూరి చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మన సైడ్ ప్లేట్లు ఒకలా ఉంటాయి కదా, ఇక్కడ మరీ పానీపూరి పట్టే సైజ్ ఇచ్చారు. అసలు ఆ ప్లేట్ చూడగానే నాకు చాలా కామెడీ అనిపించింది.
ఇంత చిన్న ప్లేట్లు కూడా ఇస్తారు. మన సైడ్ కొంచెం పెద్దగానే ఇస్తారు కదా ప్లాస్టిక్ ప్లేట్స్ అలా. ఇక పక్కనే సోడా బండి కూడా ఉంది ఫ్రెండ్స్. అలాగే పానీపూరి తిన్నాము, కానీ నాకు మన దగ్గర మనం తింటే వచ్చేంత తృప్తిగా అలా అయితే అనిపించలేదు అస్సలు. ఇంకోసారి పానీపూరి అని తినద్దు అనుకునేలాగా ఉండింది. అంత అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. ఏదో తిన్నామంటే తిన్నాము లా ఉంటుంది. వీళ్ళు మనలాగా కట్లెట్ లాగా చేసి అలా చేయరు. ఉట్టి పొటాటో ఆలు ఉంటుంది కదా, దాన్ని స్మాష్ చేసి దాంట్లో మసాలాలు మామూలుగా కారం, ఉప్పు, అవి మసాలా పొడి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసి ఇంకా వాటర్ ఉంటాయి పక్కన, వాటర్లో ముంచేసి ఇచ్చేస్తారు. అదొక రకమైన టేస్ట్. ఈ ఎక్స్పీరియన్స్ కూడా మనం చూడాలండి. ప్రతి చోట మనకు నచ్చిన విధంగానే దొరకాలంటే దొరకదు కదా. ఎక్కడ ఏ ఊర్లో ఏ విధంగా దొరికితే అక్కడ అడ్జస్ట్ అయ్యి బతికిపోవడమే కదా మన జీవితం అంటే. ఇంకా మా వాళ్ళు లాలీపాప్ తినేస్తున్నాడు, మేము మాత్రం నెక్స్ట్ మా వారు మసాలా పూరి చెప్పుకున్నారు. నేనైతే తినను, నాకు ఇది తినేసరికి నాకు చిరాకు వచ్చింది అని చెప్పేసాను మా వారికి. మా వారు ఒకసారి ట్రై చేయి అని చెప్పారు, కానీ ఒకటి తినేసరికి అసలు చింతపండు పులుసు వేసారండి. అబ్బా నోరంతా పాడైపోయింది. అసలు ఎందుకు తిన్నానురా దేవుడా అనేలా ఉంది. నాకైతే అసలు నచ్చలేదు. మన సైడ్ పెరుగుపూరి ఎంత బాగుంటే చెప్పండి. ఎంతమంది తినుంటారు మీరు పెరుగుపూరి, పానీపూరి ఆంధ్రాలో. మనకి ఫేమస్ అయితే ఇక్కడ మాత్రం ఇక్కడ తింటారు జనాలు, కానీ అబ్బా అది తింటే నాకు ఇప్పటికీ నోట్లో ఆ పుల్లదనం అనేది వస్తుంది. అవి లైట్గా మసాలా జల్లీ, ఆనియన్స్ అన్నీ వేసి ఇచ్చారు, కానీ పైన చూడ్డానికి ఉన్నంత టేస్టీగా అయితే లేదు. ఇంకా అక్కడి నుంచేసి ఇంకా బయట తినడానికి వెళ్ళాము. అప్పటికి చాలా లేట్ అయింది. ఇంకా ఇది క్యాంటీన్ అండి. క్యాంటీన్లో చికెన్ బటర్ మసాలా చెప్పాము, రోటీస్ చెప్పేసి తినేసాము. మా అద్విక్ రోటీ కొంచెం తిన్నాడు. ఇంకా వాడు ఐస్ క్రీమ్ తినాలంటే అక్కడే షాపింగ్ కాంప్లెక్స్లోనే ఐస్ క్రీమ్ తీసుకున్నాము. మా వారు మళ్ళీ ఆద్విక్ తినడని ఆయన తీసుకోలేదు, 2 మాత్రమే తీసుకున్నారు. ఇంకా వాడు కొంచెం తింటున్నాడని తెలిసిన తర్వాత మళ్ళీ ఆయన కోసం కొనుక్కోవడానికి వెళ్ళారు. మాకు ఫ్లేవర్ కొనిచ్చి ఆయన ఇంకో ఫ్లేవర్ కొనుక్కోవడానికి వెళ్ళారు. ఇంకా మేమిద్దరం అక్కడ కూర్చొని తింటూ ఉన్నాము. చూడండి మా వారు అక్కడ స్పెషల్గా చాలా బాగుందని చెప్పి ఎక్స్ప్రెషన్ పెట్టి మరీ చూపిస్తున్నారు కావాలని. ఎవరికైనా పక్కన వాళ్ళది ఎట్లా ఉందో తెలుసుకొని చూడాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ కదా. మా వారు నాకు తినిపించారు, అది ఒక ఆనందం కదా ఎవరికైనా. ఇంకా మా తినేసాక అక్కడ ఫౌంటైన్ కూడా ఉంది. ఫౌంటైన్ దగ్గర వాటర్ అయితే రావట్లేదు. షాపింగ్ కాంప్లెక్స్ అండి, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. క్యాంటీన్ ఇక్కడే ఉంటుంది, పోస్ట్ ఆఫీస్, బ్యాంక్ అన్నీ ఉంటాయి. ఇంకా టైలరింగ్ షాపులు కానీ అన్నీ సమస్తం అక్కడ దొరుకుతాయి ఆ షాపింగ్ కాంప్లెక్స్లో. దీని ఏమంటారు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు అన్నీ దొరుకుతాయి. ఇంకా తినేసాం కదా, బయటకు వచ్చేసాం. ఇంకా మా వాడు బయటికి వెళ్ళకపోతే వాడికి ఆనందంగా ఉండదు. రోజు ఒక్కసారైనా బయటికి వెళ్ళాలి. మన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.